హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న చామగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తగినంత కారం పొడి వేసుకోండి. తగినంత కారం పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. లాస్ట్లో చింతపండు పులుసు వేసుకొని మరగనివ్వాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి చామగడ్డ పులుసు.